ఫస్ట్ మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే మీ దగ్గర ఏముండాలి? వెర్బ్ ఫార్మ్స్ ఉండాలి. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఏమొస్తుంది మనకి? పర్సన్ బట్టి. అంటే మీరు మీ గురించి చెప్పాలనుకోండి ఐ అని యూజ్ చేస్తాం. అతని గురించి చెప్పాలనుకోండి హీ అని యూజ్ చేస్తాం. ఆమె గురించి చెప్పాలనుకోండి షీ అని వాడతాం. వారు అని చెప్పాలంటే దే వాడతాం. మేము అని చెప్పాలి అంటే వి వాడతాం. అంటే ఈ పర్సన్ అనేది ఎప్పుడు కూడా ఇవే వస్తాయి. ఐ, వి, యు, హి, షీ, ఇట్, దే. సో వెర్బ్ దగ్గరికి వచ్చేసరికి మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు? ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? సో మీరు చెప్పే టెన్స్ని బట్టి వెర్బ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడే అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ వెర్బ్ ఫార్మ్స్ తెలియకే రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఓకే, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఒక పని జరుగుతూ ఉంది అంటే వెర్బ్ ఎప్పుడు కూడా ఏం యూజ్ చేయాలి? V4 యూజ్ చేయాలి. ఒక పని జరిగిపోయింది అని చెప్పాలి అంటే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. పాస్ట్ టెన్స్ గురించి చెప్పాలి అంటే వెర్బ్ V2 యూజ్ చేయాలి. జరగబోతుంది, ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తు. జరగబోతుంది అని చెప్పాలి అంటే విల్ ప్లస్ V1. ఎప్పుడైనా సరే సెంటెన్స్ లో విల్ వచ్చింది అంటే విల్ బిలాంగ్స్ టు ఫ్యూచర్ టెన్స్. అర్థమైంది కదండి? సో వెర్బ్ V1, V2, V3, V4. ఓకే, ఫస్ట్ మీరు దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నారో ఆ వెర్బ్ యొక్క V1, V2, V3, V4 అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సబ్జెక్ట్ అంటే ఏంటో తెలిసింది, వెర్బ్ అంటే ఏంటో తెలిసింది. మరి వాట్ అబౌట్ ఆబ్జెక్ట్? సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? దేని మీద పని జరిగింది. పని దేని మీద జరిగింది? ఐ ప్లే ఫుట్బాల్. ఇక్కడ నేను ఫుట్బాల్ ఆడాను. దేని మీద ఆడాను? ఫుట్బాల్. అంటే ఆబ్జెక్ట్, పని దేని మీద జరిగింది. ఓకే, ఐ ఆమ్ ఈటింగ్ బిర్యానీ. సో ఐ అనేది పర్సన్ అంటే సబ్జెక్ట్. ఈటింగ్ V4 వెర్బ్. ఏం తిన్నాను? బిర్యానీ. ఐ ఆమ్ ఈటింగ్ బిర్యానీ. సో బిర్యానీ అనేది ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ అంటే సింపుల్, దేని మీద పని జరిగింది.